4 నడుము కిందికి దించాలా, డౌన్ కావాలా, తలపైకి ఎత్తండి. 5 6 साष्टांग नमस्कार. 7 भुजंगासन. पामुलागा पामु इला पैकी इट्ला पडेयेस्तारु. 8 పుస్తనగొద్దు అవసరం లేదు. 8 పామని అనుకుంటా. 9 ఎక్కడ పెట్టాలా? రెండు కాళ్ళు చేతులు అన్ని ఒకటే లెవెల్కి ఉండాలి. పాదము అది సూర్య నమస్కారం ఒకే ప్లేస్ నుంచి కదలకుండా చేసేటటువంటి. మోకాలు బెండ్ చేయకూడదు. ఇది ప్రతిగా జిమ్కు పోతే ఏమొస్తుందంటే కండలు పెరుగుతాయి. ఆసనాలు చేస్తే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది జిమ్కి ఆసనాలకి. కాబట్టి యోగా ఆసనాలు ప్రతిరోజు బాడీని కదిలించాలి. ఇలా చేయాలి. ఒకసారి చేద్దామా? ఇంకా కొంచెం స్పీడ్గా చేద్దాం. రెడీ? ఫాస్ట్గా చేద్దామా? రెడీ? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. వెరీ గుడ్. మోకాలు వంచకూడదు. మోకాలు బెండ్ చేయకూడదు. అందరిదా? ఎవరికైతే అందరు పోతే చెప్పండి. అక్కడికి పోలీస్ దగ్గరికి పోయి వాళ్ళని మంచి చేస్తాం. కార్పెంటర్ రమ్మన్నాం, వచ్చిద్దాం. చేద్దామా? రైట్. పట్టున్నారా? ఇలా చేతులు పెట్టండి. మోకాలు వంగకూడదు. అవతల వేసేయండి. అందరు తగ్గిస్తారు ఇంకా. కానీ కాళ్ళు అక్కడే ఉండాలి. పూర్తిగా అవతలకి వేసేయాలి. తల వంచి తగిలి. సైకిల్ పక్కన పడేస్తే ఏమైంది? మళ్ళీ ఎప్పుడైనా తీసి వాడామనుకోండి, బాగా వస్తుందండి. నో, మన సైకిలే పని చేయదు. మన వస్తువులన్నీ కూడా తుప్పు పట్టుకోవడం, సరిగ్గా పని చేయకపోవడం జరుగుతుంది. అలాగే మన శరీరం కూడా. చాలా మంది పని ఉన్నట్టు మీకు తెలుస్తుంది కదా, అలా కదిలిద్దాం మెల్లగా. అందరూ ప్రాక్టీస్ చేయండి. టీచర్ కూడా చేయాలి. ఓకేగా చేయండి. ఇంకా వెలిగించండి. ఇంకా 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 స్పీడ్. ఎంత స్పీడ్? ఇంకా 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 చేయండి. ఎవరో ఒకరితో చేయండి. మీ చేతులు పూర్తిగా గాల్లో ఉన్నట్టున్నాయి. మీ చేతులు ఉన్నట్టే లేదు. జస్ట్ అబ్జర్వ్. టీచర్స్ కూడా మెల్లమెల్లగా కొంచెం కొంచెం చేతులు ఉన్నట్టు తెలుస్తోంది. కొద్దిగా మరవెక్కుతూ ఉంటుంది. ఎస్, నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఓకే, క్లోజ్ యువర్ ఐస్. నౌ ఓపెన్ యువర్ ఐస్. రైట్? టీచర్ చెప్పాలి, పిల్లలు కాదు. టీచర్స్ చేశారు కదా. అప్పుడు మీకు చేతులు ఉన్నట్టు కనిపించిందా? పూర్తిగా అసలు చేతులు ఉన్నాయా లేదా అన్నట్లాగా అనిపించింది. మిగతా వాళ్ళందరూ కూడా ఇదే జరిగింది. కాబట్టి
మనం ఏం చేయాలి అని అంటే తిని పెద్దగా పని చేయకోకుండా అలా ఉంటే ఇలాగే ఉంటాం. ఇలా కదిలించకపోతే అందరికీ తెలుసు, ఇదే కొత్తదేం కాదు, మీకు ప్రాక్టీస్ చూపించి